స్వామివారు పూజలు ముగించుకొని గ్రామ ఉన్నారు కనుక మనమందరం కూడా ట్రైన్ రాబోతుంది. మీడియా మిత్రులు పాత్రికేయులు దయచేసి సహకరించగలరు. భగవద్బంధులు మిత్రులకి బాలాపూర్ ఉద్యోగం స్వాగతం పలుకుతుంది. మనమందరం కూడా ఉదయం పూట ఎంత ఆనందంగా క్షేమంగా వచ్చామో ఈ మహోత్సవ కార్యక్రమం ముగించుకొని అంతే క్షేమంగా అందరూ ఇల్లు చేరుకోవాలనుకుంటున్నాం. ట్రైన్ వస్తుంది, అందరూ దయచేసి ఆ ట్రైన్కు వాహనానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి కొంచెం బారికేట్లు తొలగించవలసిందిగా చిన్న విన్నపం కూడా. ఒక్కరు నిలిపాలండి. కనుక వాహనానికి దయచేసి రహదారి ఇవ్వగలరు. విశేషంగా స్వామివారికి మంగళహారతులు ఇవ్వడానికి వచ్చారు. బాలాపూర్ ఉద్యోగం నుంచి మీడియా మిత్రులకు పాత్రికేయ మిత్రులకు లడ్డు ప్రసాదాన్ని మిత్రులందరికీ కూడా మరొకసారి స్వాగతం. మనం అందరం ఏ క్షేమంగా అయితే వచ్చామో దయచేసి రాత్రి లోపల అదే క్షేమంగా దయచేసి అందరూ ఇల్లు చేరుకోండి. ఈ విలువైన వస్తువులైన ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ బ్యాగులు కానీ కార్ కీస్ కానీ జాగ్రత్తగా ఉంచుకోండి. ओम ज्ञानाय स्वाहा, ओम उदाय स्वाहा, ओम समानाय स्वाहा। मध्यमध्ये सुदाचमनीयं समर्पयामि। पूजे मनस्य चक्कुरे नागवल्लीतलेरिकं मुक्ताचूर्णं समायुक्तं ताम्बूलमाग्रापयामि। विशेष दिव्यमङ्गलनीराजनम्। ఇప్పుడే స్వామివారు మహానైవేద్యాన్ని కూడా స్వీకరించడం జరిగింది. ఆ తదనంతరము స్వామివారు గ్రామ పరిశ్రమకు బయలుదేరబోతున్నారు. విశేషమైన స్వామి యొక్క మంగళ నీరాజనంలో దర్శించండి. దేవరో గణేష్ మహారాజ్కే స్వామివారు విశేషమైనటువంటి మంగళ నీరాజనాన్ని కూడా స్వీకరించడం జరిగింది. షోడశ ఉపచార కార్యక్రమాలతో స్వామివారు శ్రీమంతుల మహోత్సవానికి ప్రారంభమవుతున్నారు. कामेश्वरो वै श्रवणो यददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ॐ तद्ब्रह्म ॐ तद्वायु ॐ तदात्म ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरो नमः। अन्तःस्फुरति भूतेषु गृहायां विश्वमूर्तिषु त्वं यज्ञेषु सत्कारस्तुतिं
దయచేసి వచ్చే వాళ్ళందరూ కూడా మీరు ఎక్కడ ఉంటే వాళ్ళకి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. కెమెరా వచ్చేది ఇంకా ముందుకు వచ్చినా వస్తుంది. నేను రాలేక కాదు. నువ్వు ఇటు జరుపుదామంటే మనోడు ఉన్నాడు, అక్కడనేమో ఆ కెమెరామెన్ ఉన్నాడు. ఆయన జరగమని అయ్యా అందరూ చెప్పండి. అఖిలాండ కోటి దేవదేవోత్తమ దేవేందర్ చెప్పులు లోపలికి వెళ్ళరు. సడన్గా పూజ పోవాలనిపిస్తుంది. స్వామివారు విశేషమైన పూజలు అందుకున్నారు. మంగళ నీరాలను కూడా స్వీకరించడం జరిగింది. మంగళ వాయిద్యాల చేత నేల తాళాల చేత కొన్ని క్షణాలలో ఆ
కేక్ సహాయం చేత గ్రామ పరిక్రమ వాహనంలోకి బయలుదేరబోతున్నారు. మరొకసారి బాలాపూర్ ఉత్సవ సమితి ప్రారంభంలో జరుగుతున్న మహా కార్యక్రమంకి మీడియా మిత్రులకు ప్రేక్షకులకు ప్రింట్ మీడియా వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం. దయచేసి మీ విలువైనటువంటి ఫోన్లు వస్తువులు దయచేసి జాగ్రత్తగా పెట్టుకోగలరు. హిందూ ధర్మానికి ప్రతీక అయినటువంటి ఈ మహోన్నతమైన కార్యక్రమంలో మనమందరం పాల్గొంటున్నాం కనుక రాబోయే కాలంలో భారతదేశం అంతా సర్వత్రా సుభిక్షంగా ఉండడం కోసము ఇలాంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో శోభ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సర్వత్రా మన భారతదేశం అందరూ కూడా నిత్యము సత్యామల చేత నిత్యము వాడి పంట ఐశ్వర్యం చేత విరాజిల్లాలని చెప్పి అందరినీ మన మనసారా కోరుకుందాం. హలో మా ఫోటోగ్రాఫర్ కోట్ల మంది ఎదురు చూస్తూ ఉండమన్నటువంటి ఆ మహానందు ప్రసాద దేవత ఆ స్వామివారి యొక్క చేతుల నుంచి గ్రామ పరిక్రమలకు మళ్ళీ ఒక వారం వచ్చిన తర్వాత అందరూ బయలుదేరుతున్నారు. అందరూ ఒక్కసారిగా గట్టిగా చప్పట్లతో 3 సార్లు చప్పట్లతో ఆ మహానందు దేవత స్వామి గారు గ్రామ పరిక్రమకు బయలుదేరుతున్నారు. కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తూ ఉండమన్నటువంటి ఆ మహాప్రసాద అదృష్టవంతులు ఎవరో కొన్ని క్షణాలలో తెలుసుకోబోతున్నాం. కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న ఆ అదృష్టవంతుల్ని స్వామి గారు మంచి ఆశీర్వదించాలని మనసారా కోరుకుందాం. గత 31 సంవత్సరాలుగా ప్రసాదాలు చేసిన భక్తులందరికీ కూడా గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి వరకు ఒక ముప్పై తర్వాత మళ్ళీ తిరిగి మన భాగ్యనగరంలోనే అందులో మన బాలాపూర్లోనే పేరు ప్రఖ్యాతమైనటువంటి గణపతి స్వామి గారు ఉండడం మన అందరి పూర్వజన్మ సుకృతంగా భావించగలగాలి. దయచేసి ఆ లడ్డు దేవత గ్రామ పురోహితుల్లోకి ఉంది. అందరూ ఒకసారి వారికి రహదారి మధ్య చిన్న వినపం, మీడియా మిత్రులకు కూడా చిన్న వినపం. ఇప్పుడే స్వామివారు చేతిలో ఉండబడినటువంటి అదృష్ట మహా ప్రసాద నేత గారు గ్రామోత్సవానికి పురవీధులకి ప్రయాణిస్తున్నారు. చూసిన పుణ్యం మనమందరం చెప్తూ ఉంటాం. మనిషి జీవితంలో ఒక్కసారైనా హిందువైన వాడు కాశీకి వెళ్ళాలి. ఎందుకంటే కాశీలో గంగా స్నానం అనేటువంటి ఇంపార్టెంట్ ఉంటుంది. కేవలం క్షేత్రం వెళ్ళాము, స్వామిని చూస్తాము, లడ్డు ప్రసాదాన్ని కన్నారా మనసారా తీసుకున్నామని చెప్పి మన బాలాపూర్కి వచ్చాము అంటే కోటాల కోట్ల కళ్ళు చూసినటువంటి ఆ లడ్డు మహాప్రసాద దేవత కనుక మనమందరం కూడా ఆ
ఆ లడ్డు మహాప్రసాదేందుకు దండం పెట్టుకుందాం. శిరోలు కురిపించే ఆ లడ్డు బంగారు లడ్డు, శిరోలు కురిపించేటువంటి ఆ లడ్డు యొక్క ప్రసాద దేవత ఇప్పుడే కొన్ని క్షణాలలో స్వామివారి దగ్గరకు వచ్చి గ్రామోత్సవానికి వెళ్ళేస్తున్నారు, వీధుల్లోకి వస్తున్నారు. కనుక అందరూ మనం కూడా మనసారా తనతో ఒకసారి గట్టిగా స్వామివారి చేతిలో ఉండబడిన మహాలడ్డు ప్రసాదం దేవత గ్రామ పరిక్రమలకు బయలుదేరడం జరిగింది. దయచేసి మనమందరం ఒకసారి చూసి మనసారా దండం పెట్టుకుంటాం. ఆ లడ్డు మహాప్రసాదం దేవత గత 30 సంవత్సరాలుగా అనేక మంది ఆ యొక్క స్వామివారి ప్రసాదం స్వీకరించి అదృష్టాన్ని పరీక్షించుకొని గ్రామ స్థాయి నుంచి ప్రపంచ దేశంగా చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. గొప్ప సందర్భంలో రాబోయేటువంటి రాష్ట్ర దేశ ప్రపంచ కూడా స్వామివారి రాజ్యం కోసం పోటీ పడుతూ ఉన్నారు. కనుక ఆ ప్రసాదాన్ని ఎవరు దక్కించుకోబోతున్నారో కొన్ని క్షణాలలో ఆ ఉత్కంఠానికి చెప్పి మనసారి గట్టిగా బాలాపూర్ ఉత్సవ సమితి నుంచి మన బాలాపూర్ గ్రామం నుండి మీడియా మిత్రులకు, వీక్షకులకు, ప్రేక్షకులకు, బంధువులకి ప్రస్తుతానికి స్వాగతం సుస్వాగతం. దయచేసి సాధారణ యువకులకు దయచేసి ప్రభుత్వంలోకి మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. ట్రైన్ లోపలికి వస్తుంది. దయచేసి వాహనానికి, ఆ భారీ వాహనానికి రహదారి ఇవ్వవలసిన చిన్న విన్నపం. ఈ క్షణ వరకు చేసేదనేక అన్నాం. మరికొన్ని క్షణాల్లో బాయి కలిసబోతున్నాం. గంగమ్మ బడికి గణనాథుడు బయలుదేరే సమయం ఆసనమైంది. తండ్రి 11 రోజులు మీకు ఎన్నో రకాలుగా పూజలు చేశాం. కనుక మమ్మల్ని, మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, పంచభూతాలను సర్వత్రా ఆశీర్వదించి ఒక మంచి పాడి పంట ఐశ్వర్యాన్ని ప్రసాదించమని మనసారా కూడా కోరుకుందాం. భారీ వాహనము లోపలికి వచ్చేసింది. కొన్ని క్షణాలలో ఆది మహాగణపతి స్వామి వారు ఆ యొక్క ట్రైన్ సహాయకంగా ఆ యొక్క గ్రామ పరిసర వాహనంలో చేరబోతున్నారు. ఆ బయట వారికి, ఉండబడిన వారందరూ కూడా మనమందరం కూడా సహకరిద్దాం. అందరూ ఏ క్షేమంగా అయితే వచ్చారో అదే క్షేమంగా అందరికీ కోరుకుంటున్నాం. ఈ 11 రోజులు స్వామివారు ఎంతో ఘనంగా నిత్యము మంగళహారతులు, విశేషమైన సుప్రభాతోత్సవాలు, షోడశ ఉపచారం పూజా కార్యక్రమాలు, సంఘ నీరాజనాలు, రూపగీత నైవేద్యాలు, అనేక రకాలైన భక్ష్య పాయస మహా నైవేద్యాలను స్వీకరించి భజన కార్యక్రమంలో పాల్గొని తండ్రి 11 రోజులు మీకు సేవ చేశాము. జీవితాంతం ఈ యొక్క ఆశీస్సులు మరుగా ప్రసాదించడం
స్వామివారి యొక్క చల్లని చూపులు మన అందరిపై ఉండాలని, మన బాలాపూర్ పైనను, మన భాగ్యనగరం పైన, మన దేశం పైన సర్వత్రా ఉండాలని మరొకసారి సంసారాలు కోరుతున్నాం. ఎవరో ఒకరే పరాజే. బాలాపూర్ ఉత్సవ సమితి సారథ్యంలో జరుగుతున్న మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి 44వ సంవత్సర సామూహిక నిమజ్జనం కార్యక్రమాల్లో మనమందరం కూడా పాల్గొందాం. కనుక మీరు విరామంగా 1994లో ప్రారంభమైనటువంటి ఆ లడ్డూ వేలం పాట 3 దశాబ్దాల పాటుగా అద్భుతమైన విజయాలు సాధించింది. భాగ్యనగరానికి అనగానే రియల్ ఎస్టేట్ కు మారుతుంది. అలాంటి రియల్ ఎస్టేట్ భూమి బాగున్నప్పుడు కొన్ని ప్రాంతాలలో పోస్తూ మనకి పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఆ ప్రాంతం తదుపరిగైపోయింది. కానీ మన బాలాపూర్కు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కోవిడ్ లాంటివి వచ్చినా, రియల్ ఎస్టేట్ బాగున్నా, రియల్ ఎస్టేట్ బాగలేకపోయినా కూడా అనేక సందర్భాలలో ఎన్ని ఒడిదుడుతో ఉన్నా భక్తే లక్ష్యంగా భగవంతుడి యొక్క ఆశ్రయం మన అందరి యొక్క లక్ష్యంగా కొన్నవారందరూ కూడా అద్భుతమైన ఆనందాన్ని పొందే సందర్భాలు ఉన్నాయి. వారు చిన్న స్థాయి నుంచి వ్యవసాయ క్షేత్రం నుంచి రాజకీయ క్షేత్రాల వరకు వ్యాపార రంగాల్లో ఉండబడిన వారు, అనేక రంగాల్లో ఉండబడిన వారందరూ వారి యొక్క స్వామి యొక్క అభివృద్ధిని పరిశీలించుకొని గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయి వరకు వారు పాల్గొనబోతులు ఉన్నాయి. కనుక మనమందరము కూడా రాబోయే కాలంలో స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరిద్దాం. అందరి యొక్క ఆనందం పొందుదాం. మన గృహాల్లో ఉండబడిన విద్యార్థులు మంచి చదువుకోవాలని, వ్యాపారస్తులు ఉన్నతంగా ఎదగాలని, రాజకీయ నేతలందరూ కూడా ఉన్నతమైన పరిపాలన పొందాలని, రాష్ట్రం సురక్షితంగా ఉండాలని, దేశం సురక్షితంగా ఉండాలని మనం మనసారా కోరుకుంటూ మరొకసారి స్వామివారు ట్రైన్ సహాయం చేత మండపంలో నుంచి గ్రామ ప్రతినిధుల్లోకి ప్రయాణం చేస్తున్నారు. దయచేసి వాహనానికి చుట్టుపక్కల ఎవరు కూడా ఉండవద్దని చూపిస్తున్న విన్నపం. దయచేసి ట్రైన్ చుట్టుపక్కల ఒక 5 మీటర్ల వరకు దయచేసి ఎవరు కూడా ఉండొద్దు. ఎందుకంటే భారీ వాహనం కనుక వెంకటేశ్వర స్వామివారు భారీ వాహనానికి దయచేసి కొద్దిపాటి దూరాన్ని పాటించాలి. నిమజ్జన మహోత్సవ కార్యక్రమంలో సమన్వయాన్ని పాటిద్దాం, తమ దూరాన్ని పాటిద్దాం. ఎలాంటి మనకు ఇబ్బంది కలగదు, మన తోటిగా కూడా ఇబ్బంది కలగకుండా చూస్తుందాం. భారీ వాహనానికి అందరూ దయచేసి సహకరించాలి. పోలీసు వారికి అందరూ సహకరించాలి. దయచేసి నిబంధనలు పాటిద్దాం. భారీ వాహనానికి దయచేసి అందరూ సహకరించాలి. అందరూ కూడా సమయాన్ని పాటించాలి. భారీ వాహనానికి దయచేసి కూడా సహకరించాలి.
వాహనాలకి దయచేసి సహకరించాలి.